అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు. నేను మీ లక్ష్మి. టుడే రెసిపీ వచ్చండి, క్రిస్మస్ వస్తుంది కదండి, క్రిస్మస్ స్పెషల్గానండి కేక్ ఒకటి తయారు చేశానండి. అదేం కేక్ అంటే ప్లమ్ కేక్ అండి. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సూపర్ ఉందండి, చాలా హెల్దీ కూడానండి. ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేక్ని ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకునండి. ఇందులో అర గ్లాస్ మాజా జ్యూస్ తీసుకున్నానండి. మీరు మాజా జ్యూస్ తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఆరెంజ్ని కట్ చేసుకుని ఆరెంజ్ జ్యూస్ అన్న తీసుకోవచ్చు. ఇందులోకి నేను 2 స్పూన్ల బ్లాక్ కిస్మిస్, 2 స్పూన్ల రెడ్ కిస్మిస్, అలాగే 2 స్పూన్ల రెడ్ కిస్మిస్ తీసుకున్నాను. అలాగే 2 స్పూన్ల జీడిపప్పు పలుకులు చిన్నగా కట్ చేసుకున్నవి, అలాగే 2 స్పూన్లు బాదం పలుకులు, అలాగే 2 స్పూన్ల క్యూటీ ఇవండి చెర్రీస్ అండి, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అలాగే 2 స్పూన్లు అండి ట్రూటీ ఫ్రూటీ అండి. అలాగే 2 స్పూన్లు నేను సారపప్పు కూడా తీసుకున్నానండి. ఇదిగోండి సారపప్పు కూడా తీసుకున్నాను. ఇవన్నీ మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చండి. ఇవి నేను ముందుగా కలిపేసుకునండి. నేను ఇందులో అయితే ఇంట్లో ఉన్నవన్నీ యాడ్ చేశాను. మన ఇంట్లో ఏది ఉంటే దాంతో మనం ఈ కేక్ అన్నది ప్రిపేర్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటే వాటితో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేను శుభ్రంగా నానబెట్టేస్తున్నాను. మనకి 2 అవర్స్ అన్నా నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మనం నైట్ నానబెట్టుకుని మార్నింగ్ కేక్ చేసుకున్న బాగుంటుంది, లేదా మనం 2 అవర్స్ అన్న నానబెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టేసి నేను 2 అవర్స్ నానబెడుతున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టండి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టండి. అందులోకి నేను 4 స్పూన్ల పంచదార తీసుకుని దీంతో ఇప్పుడు నేను క్యారమిల్ ప్రిపేర్ చేస్తున్నానండి. దీంట్లో వాటర్ అన్నది వేయకూడదు. స్టవ్ వెలిగించి స్లో ఫ్లేమ్లో పెట్టి పంచదార అన్నది కరగనివ్వాలండి. ఇలా కరుగుతుండగా మనకి క్యారమిల్ అన్నది తయారవుతుంది. ఇదిగోండి మనకి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. పంచదార అంతా కరిగి మనకి క్యారమిల్ తయారవుతుంది. ఇదిగోండి స్లో ఫ్లేమ్లో పెడితే పంచదార అన్నది మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి పాకం అన్నది వస్తుంది. చూసారా, మనం వాటర్ అన్నది వేయలేదు ఇందులో. ఇప్పుడు మన క్యారమిల్ అన్నది రెడీ అవుతుందండి. ఇంకోండి మనకి కొంచెం రెడ్ కలర్లో వచ్చిన తర్వాత మనకి కలర్ అన్నది మనకి కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి బాగా మెల్ట్ అయిపోయింది, బాగా కరిగింది, మనకి బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం వాటర్ వేస్తాను, ఎక్కువ కాదండి, కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి దీంట్లో కలుపుకోవాలి. ఈ క్యారమిల్ అన్న సిరప్ అన్నది రెడీ చేసుకోవాలండి. మనకైతే వచ్చేసింది. ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి క్యారమిల్ సిరప్ అన్నది తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు మిల్క్ వేసాను. ఇంకోండి మిల్క్ అయితే ఇవి తీసుకున్నాను. ఇందులోకి ఆయిల్ తీసుకున్నానండి. 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. కొంచెం పాలు అంటే 1 కప్పు పాలు, అలాగే 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నాను. అందులోకి నేను మైదా తీసుకుంటున్నానండి. 1 కప్ మైదా. ఇదిగోండి ఇదే క్వాంటిటీతో తీసుకుంటున్నాను మైదా. ఈ కప్తో మైదా తీసుకుని శుభ్రంగా జల్లిచ్చేస్తున్నాను. ఏమన్నా ఉంటే మనకి ఏమైనా పురుగులు లాంటివి గట్టా ఉన్నా కూడా ఇలా జల్లించుకోవడం వల్ల పోతాయి. శుభ్రంగా అదే మనం ఆల్రెడీ పాలు వేసాము, ఆయిల్ వేసాం కదండి. అందులోనే కొంచెం బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసేసి మొత్తం జల్లించుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ వేసానండి. సాల్ట్ కూడా వేసి మొత్తం జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ వేస్తున్నాను. ఆల్రెడీ మన క్యారమిల్లో షుగర్ వేసాం కాబట్టి ఇందులో కొంచెం 2 స్పూన్ల షుగర్ వేస్తున్నాను. ఇవి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారమిల్ వాటర్ వేసాం కదండి, అది పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేసి మొత్తం వేసేసి కలిపేసుకోవాలి. ఇందులో ఏ ఎగ్ కానీ ఏ వెయ్యం. ఇదేంటంటే ఇలాచీని దాల్చిన చెక్క మిక్సీ వేసేసుకుని వేసేసానండి. అందులో మిక్సీ వేసి పొడిని చేసుకున్నానని దంచుకుని ఆ పొడిని కూడా వేసేసి కలిపేస్తాను. ఇందులో కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేను వేసాను, అది కెమెరాలో వీడియో తీయడం మర్చిపోయానండి. ఇవన్నీ వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. మనకి మొత్తం అంతా కలుపుకోవాలని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇందులో కావాలంటే మనం మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక మిల్క్ పౌడర్ 5 రూపీస్ ప్యాకెట్ యాడ్ చేశానండి. అంటే టేస్ట్ అనేది బాగుంటుంది మనకి. ఇది బాగా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. మనకి ఈ ఫ్లేవర్ అన్నది మనకి వెనిలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల బాగుంటుంది. అలాగే మనం ఇలాచీని దాల్చిన చెక్క కూడా మిక్సీ కొంచెం రోట్లో దంచి ఆ పొడిని కూడా వేసాం కదండి, అది మనం ముందుగా 2 గంటల ముందు నానబెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నది కదండి, ఆరెంజ్ జ్యూస్ కలిపింది, అవి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఇంకా
ఈనో కానీ ఏమీ వేయలేదు. దీనికి మనకి ఓవెన్ కూడా అవసరం లేదండి. కేక్కి చాలా బాగా వస్తుంది. కేక్ టేస్ట్గా కూడా ఉంటుంది. ఇవి బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం చక్కెర వేసాం కదా, అలాగే మనం బేకింగ్ పౌడర్ అన్నీ వేసిన వల్ల ఇవంతా ఫ్లేవర్ అంతా, ఆ డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ అంతా మొత్తం పట్టి బాగుంటుందండి. ఇప్పుడు నేను ఈ కేకు ఈ కేకు చేయడానికి నేనండి ఇవి తీసుకున్నానండి. అమెజాన్లో ఆర్డర్ చేశాను ఈ కేక్ బౌళ్ళు. ఇదొకటినండి. ఈ మోడల్లో ఒకటి. నేనైతే ఈ మోడల్లో ఈ హార్ట్ షేప్లో ఉన్నది మాత్రం సెలెక్ట్ చేసుకుని దానికి నేను కొంచెం ఆయిల్ అన్నది అప్లై చేస్తున్నాను. ఆయిల్ మొత్తం అప్లై చేసిన తర్వాత అండి దీనికి పైన కొంచెం బటర్ పేపర్ వేసుకున్నాం అనుకోండి, మనకి కేక్ అన్నది బాగా వస్తుంది. మొత్తం నేను ఈ బ్రష్తో మొత్తం ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. మన ఈ కేక్ మౌల్స్ లేకపోయినా పర్లేదండి, ఇంట్లో ఏ ఒకటి ఉంటాయి కదండి, వాటిని అన్నవి ఉపయోగించి ఈ కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ ఉండవసరం లేదండి. డ్రై ఫ్రూట్స్ ఉంటే బాగుంటుంది, లేకపోయినా కేక్ అన్నది టేస్ట్ అయితే బాగుంటుందండి. ఈ బటర్ పేపర్ని ఈ షేప్లో కట్ చేసి నేను వేసానండి. కింద ఆయిల్ అవుతా అప్లై చేస్తాను కదా బౌల్ అంతాని, దానిపైన ఈ బటర్ పేపర్ వేసేసి ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిక్స్ అంటే మనం పిండిని కలిపేసుకున్నాం కదండి, దాన్ని అయితే అందులో వేసేస్తున్నాను. అందులో వేసేసి మనకి ఓవెన్ అవసరం లేదండి. ఇప్పుడు ముందుగా వేయడానికి నేను దీంట్లో కొంచెం జీడిపప్పు, పిస్తా పప్పు అవన్నీ కూడా ముందుగా పైన అలా వేసుకున్నానండి. అంటే మనకి కలర్ఫుల్గా కనిపిస్తాయి. తర్వాత అడుగునవి మనకి తీయగానే కేక్ కట్ చేసేటప్పుడు అందంగా కనిపిస్తాయని జీడిపప్పు, బాదం పప్పులు, అలాగే ట్యూటీ ఫ్రూటీ అవన్నీ వేసి డెకరేషన్ చేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత చూడండి మనకి కరెక్ట్గా దీంట్లో కరెక్ట్గా సరిపోయిందండి ఈ పిండి, ఈ మిక్సర్ అన్నది. మనం ఇందులో ఎక్కువ షుగర్ కూడా వేయలేదు. షుగర్ బదులు బెల్లం పొడి వేసుకున్నా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఇలా ఒక్కసారి కదిపండి. మనకంతా మనం ఇలా కదపడం వల్ల కిందకి పైకి ఇలా కదపడం వల్ల మనకి ఎక్కడ కన్నాలు పడకుండా కరెక్ట్గా వస్తుందండి. ఇలా దానిపైన జీడిపప్పు, అలాగే కిస్మిస్ కొంచెం ఇవి కలర్గా అవన్నీ జల్లుకుంటే మనకి కేక్ చూడగానే చాలా బాగుంటుందండి. ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ అడుగున నేను కొంచెం సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకుని 5 నిమిషాల పాటు వీట్ చేయాలి. వీట్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ కేక్ మౌల్స్ని అందులో పెట్టేసుకునండి 35 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కరెక్ట్గా 35 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒక చిన్న స్టిక్ లాంటివి తీసుకుని మనకి ఉడికిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలండి. మనకి కేక్ అయితే ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా, చాలా బాగా వచ్చిందండి కేకు. చాలా బాగుంది కదండి కేకు. మనం పైన జీడిపప్పు వేసాం కదా, అది కూడా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా చాక్తో చుట్టూ రౌండ్గా ఇలా తీయాలండి. తీసిన తర్వాత మనకి అంటుకోకుండా వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి అంటుకోకుండా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో కేక్ అన్నది వేస్తానండి. మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇంకోటి చూద్దాం ఈ కేక్ ఎలా వచ్చిందో. చూడండి చాలా బాగా వచ్చింది కదా కేక్. మనం పైన బటర్ పేపర్ వేసాం కదా, ఆ బటర్ పేపర్ని తీసేసుకుని కేక్ని కట్ చేసుకుంటే చాలా బాగా కుదిరింది కదండి. మనకి కలర్ చాలా బాగా కనిపిస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఈ కేక్లో మనం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసాం కదా. చూడండి చాలా బాగా ప్లమ్ కేక్ అన్నది ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకుని చాలా టేస్టీగా ఉంది. క్రిస్మస్కి కేక్ అన్నది మీకోసమే ఇక్కడ ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.